పప్పు నానబెట్టకుండా రుబ్బకుండానే పూర్ణం పూరీలు చేయొచ్చా? అవునండి, ఈ పౌడర్ ఒకటి చేసి పెట్టుకున్నారంటే పావు గంటలోనే పూర్ణం పూరీలు చేసేచ్చు. పూజలప్పుడు పూర్ణాలు చేయడానికి పాటలు పడక్కర్లేదండి. ప్రారంభించదరండి. మిక్సీ జార్ లో ఒకప్పుడు మినపగుళ్ళు వేసుకుని బాగా మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాక జల్లెడు పట్టేసుకుని శుభ్రంగా జల్లించేసుకుని మెత్తని పౌడర్ ని తీసుకున్నాక అందులోనే కప్పున్నర బియ్య పిండి వేసుకుని శుభ్రంగా కలిపేసుకుని ఒక డబ్బాలో పెట్టుకున్నారంటే 2-3 నెలల పాటు ఈజీగా నిల్వ ఉంటదండి. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలో వేసుకుని కొంచెం ఉప్పేసి కలిపేసుకున్నాక కొంచెం నీళ్లు పోసుకుంటూ ఈ కన్సిస్టెన్సీలో కలిపేసుకుని మూత పెట్టి 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. లోపు ఇంకో గిన్నెలో నెయ్యేసి కప్పుడు బొంబాయి రవ్వ వేసుకుని దోరగా వేపేసుకున్నాక 3 కప్పుల వేడివేడి నీళ్లు పోసుకుని ఉండలు లేకుండా కలిపేసుకుని 2 నిమిషాలు మగ్గబెట్టేసుకున్నాక కప్పు పావు బెల్లం గాని పంచదార గాని వేసేసుకుని పూర్తిగా కరగబెట్టేసుకుని ఆకన కొంచెం యాలకులు పొడి వేసుకుని మళ్ళీ శుభ్రంగా కలిపేసుకుని ఇలా బాగా దగ్గర పడిపోయిన తర్వాత దింపేసుకుని గోరువెచ్చగా ఉన్నప్పుడే నెయ్యి రాసుకున్న చేతులతో చిన్న లడ్డులు చేసుకుని పక్కన పెట్టేసుకోండి. పిండి 10 నిమిషాలు నానిన తర్వాత చిటికెడు వంట సోడా వేసుకుని శుభ్రంగా కలిపేసుకున్నాక ఈ పూర్ణాన్ని పిండిలో ముంచి పిండిలో 2-3 సార్లు ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు బాండిలో గోల్డ్ విన్నర్ పోసి వేడెక్కనివ్వండి. పూజలున్నప్పుడు మన అమ్మ ఎన్ని ప్రసాదాలైనా ప్రేమతో ఇట్టే చేసేస్తుంది. అలాంటి వంటకాలన్నీ కూడా గోల్డ్ విన్నర్ తో చేసేచ్చు. ఇందులో విటమిన్ ఏ, డి, ఈ తో పాటు ఇది చాలా లైట్, క్లియర్ అండ్ నాన్ స్టికీ కూడా. గోల్డ్ విన్నర్ అంటే ప్రేమ, టేస్ట్. వేడెక్కిన నూనెలో విడివిడిగా బూరెల కింద వేసేసుకోండి. అటు ఇటు తిప్పుకుంటూ 7-8 నిమిషాల పాటు ముదురు బంగారంలోకి వచ్చేంత వరకు ఏపేసుకున్నాక తీసేసుకుని వేడివేడిగా ఉన్నప్పుడే నెయ్యి పోసుకుని తింటూ ఉంటదండి. పేదవాడే లేని ప్రపంచాన్ని పైవాడు పుట్టించినట్టు ఉంటదండి. Download ShareChat.